హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి స్వీట్ రెసిపీతో వచ్చాను. కద్దు కా ఖీర్ అనమాట. మన హైదరాబాదీ ఫేమస్ డిష్ అనమాట. సో ఇది ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ఫస్ట్గా సొరకాయని బాగా తురుముకొని నెయ్యిలో వేయించి పెట్టుకోవాలి. కోవా, మిల్క్ మేడ్ నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అనమాట. మొత్తం సొరకాయని నేను నెయ్యిలోనే వేయించాను అనమాట. మంచి తురుము పెట్టుకున్న సొరకాయని కడాయిలో నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలో సొరకాయని అది మొత్తం తురిమింది వేయించుకోవాలి. ఇగోండి సొరకాయ తురిమింది. మంచి లేత సొరకాయ తీసుకోండి. అది చిన్న చిన్న గింజలు ఉన్నా కానీ ఏం డిఫరెన్స్ ఉండదు, మనం వాడచ్చు అనమాట. చూడండి నేను తీసుకుంది ఎంత లేత సొరకాయ, చిన్న చిన్న గింజలు ఉన్నాయి అంతే. వీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా మనము నెయ్యిలో వేయించుకోవాలి. మంచిగా ఎట్లా అంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వే వరకు అనమాట. లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి, అలా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక చూడండి ఇలా వచ్చే వరకు వేయించుకొని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం సొరకాయని పచ్చిపోయేటట్టు వేయించుకుంటాం అనమాట నెయ్యిలోనే మొత్తం. తర్వాత ఒక గిన్నెలో నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఒక సొరకాయకి 1/2 లీటర్ పాలలో కోవాని క్రష్ చేసి వేసాను అనమాట. కోవా అనేది షుగర్లెస్ కోవా అనమాట. మనము వాడింది షుగర్ లేకుండా ఉన్న కోవా దొరుకుతుంది మనకి బయట, అది తీసుకొచ్చుకోవాలి. నేను ఏంటంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. కోవా వచ్చేసి 1/2 లీటర్ పాలకి 400 గ్రామ్స్ కోవా వేసాను నేను. 400 గ్రామ్స్ కోవా వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కోవా అంతా పాలల్లో మంచి మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇందులో కావాలంటే మీరు ఏంటంటే నేను మిల్క్ మేడ్ యూస్ చేశాను. మిల్క్ మేడ్ అవాయిడ్ చేయాలనుకున్నోళ్ళు, షుగర్ అవాయిడ్ చేయాలనుకున్నోళ్ళు బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే కాజుని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. వీటిని నెయ్యిలో వేయించుకొని పెట్టుకోవాలి కాజు పీసెస్ని. తర్వాత ఏంటంటే పాలల్లో నేను కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ అవాయిడ్ చేయాలనుకున్న బెల్లం యూస్ చేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసాక తర్వాత వేయించి పెట్టుకున్న సొరకాయ ఉంది కదా, తురిమిన సొరకాయ, ఇది మంచిగా మనం నెయ్యిలో వేయించుకున్నాం, అది వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ అయిపోయేటట్టు మంచిగా కలుపుకున్నాక మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత కాజు కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా. నేను ఇందులో గ్రీన్ కలర్ యూస్ చేయట్లేదండి. చాలామంది ఏంటంటే ఫుడ్ కలర్స్ యూస్ చేసేసి లుక్ కోసం చేస్తారు. నేనైతే ఇట్లా న్యాచురల్గానే తినడం నాకు అలవాటు. మేము అందుకే ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయలేదు, ఇలాగే తింటాము. చూడండి వేయించి పెట్టుకున్న కాజుస్ కూడా అన్నీ అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్కి మిల్క్ మేడ్ అనమాట. మిల్క్ మేడ్ ఒక 50 గ్రామ్స్ యూస్ చేశాను నేను. 50 గ్రామ్స్ మిల్క్ మేడ్ అనమాట. తర్వాత బాగా మిక్స్ చేసుకొని చల్లారాక ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత మంచిగా సర్వ్ చేసుకొని తింటే, కొంచెం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా అయ్యాక మంచిగా సర్వ్ చేసుకొని తింటే ఎమ్మీ ఎమ్మీ కద్దు కా ఖీర్ రెడీ అయిపోతుంది. ట్రై చేయండి, చాలా ఎమ్మీ అండ్ టేస్ట్ఫుల్ రెసిపీ అండ్ లో క్యాలరీ డైట్ అనమాట. అన్ని స్వీట్ డిషెస్లో కంటే ఇందులో చాలా లో క్యాలరీస్ ఉంటే ఇంకా హై ఫైబర్ ఉంటుందన్నమాట. ఇది విటమిన్ ఏ, పొటాషియం కంటెంట్ ఉండడం వల్ల ఐస్ కూడా చాలా మంచిది సొరకాయ అనేది. ఈ ఎండాకాలంలో చల్లదనము, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందరు తప్పకుండా ఈ సమ్మర్లో ట్రై చేసి కద్దు కా ఖీర్ని ఎంజాయ్ చేయండి. వెరీ లెస్ స్వీట్ అండ్ స్వీట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye.